కరీంనగర్ జిల్లాలో గావ్ చెలో కార్యక్రమం ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పేదలకు ఇచ్చే బియ్యం విషయంలో కిలోకు 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం కిలోకు 37 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇందులో ఎవరు గొప్ప అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఇస్తున్న పైసలతో ఇంతకాలం మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం ఇస్తూ మొత్తం ఖర్చంతా మాదేనని కాంగ్రెస్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని ఎవరు తెలుసలేదు. నిజంగా అందరికీ లబ్ధి జరుగుతుందా తెలుసుకోవడం చెప్పి ఎవరు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు చెప్పారు. బట్ ఎక్కడైతే కొంచెం లబ్ధిదారున్నారో వాళ్ళతో కలిసి మాట్లాడండి, ఒకటి వాళ్ళు కలిసినండి వాటిగా వాళ్ళ కోసం నమస్కారం చేసినండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఇట్లా ఏ గ్రామానికి ఆ గ్రామంలో చిన్న చిన్న మీటింగ్ అవుతుంది, పెద్ద మీటింగ్ కాదు, చిన్న చిన్న మీటింగ్స్ అన్ని పెడతా ఉన్నాం. వాళ్ళు అనేక స్కీమ్స్ ఇస్తారు. ఆ కేసీఆర్ సార్కు తెలంగాణలో ఇల్లు కట్టుకొని 2,40,000 ఇల్లు కట్టు, తెలంగాణలో పేదలకు నీళ్ళు లేకున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టు అని చెప్పి నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు శాంక్షన్ చేసేది. ఇవి కట్టినాక ఇంకా ఇస్తానన్నాడు. నేనేం చెప్పిన కేసీఆర్ సార్ కంటే అప్పుడు మీరు అందరూ కష్టపడి గెలిపించారని నేనేం చెప్పినట్టే, సార్ ఈ 2,40,000 ఇల్లు ఇచ్చిన వెంటనే ఈ లిస్టు పట్టుకొని ఢిల్లీ పోదాం, నువ్వురా నేను కూడా వస్తా, నువ్వు రాకుండా నేను వస్తా పోతా. 2,40,000 లిస్ట్ ఇచ్చినాక మళ్ళీ అప్పుడు మోడీ గారు ఏం చేస్తారు, ఇంకో 5 లక్షలు ఇప్పిస్తా చెప్పిన. ఆ 2,40,000 ఇల్లు ఇవ్వలేదు, 5 లక్షలు రాకుండా చేయండి. ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని ఎవరు తెలుసలేదు.